వెనమ్ 3 యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్ చేద్దామని చెప్పేసి వెంటనే కూర్చున్నా. స్క్రిప్ట్ కూడా అయిపోయింది. అయితే తెలిసిందే కదా, కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి. మరి వెరీ బ్యాడ్. నా నెత్తి మీద దరిద్రం అనేది డాన్స్ వేసి మరీ ఆస్కార్ తీసుకోబోతుంది. అందువల్ల ఏదో ఒక ఇబ్బంది, అందుకనే బ్రేక్ డౌన్ అయితే చేయలేకపోయా. అయితే ఆ స్క్రిప్ట్ లో చాలా థీరీస్ ఇంకా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి చాలా ఇన్ఫర్మేటివ్, పనికొచ్చేటివే. బ్రేక్ డౌన్ అని చెప్పి నేను ఫుల్ గా పెట్టానంటే మాత్రం ఎవరు చూడరు. కాకపోతే వాటిల్లో చెప్పిన ఆ థీరీస్ ఖచ్చితంగా యూజ్ అయ్యేవే. అందుకనే సపరేట్ గా ఇలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ థీరీస్ గా పెడుతున్నా. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో పక్కా లాస్ట్ వరకు చూసి మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తో నా నెత్తినున్న దరిద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆస్కార్ తీసుకోకుండా ఆపండి. సరే, ఈ వీడియోలో వచ్చేసరికి నెంబర్ 1, నల్ వెనమ్ ని ఎందుకు జెనోఫేజెస్ ద్వారా వెంటాడుతున్నాడు, ఇంకా నల్ యొక్క యాక్చువల్ ప్లాన్ ఏంటి. నెంబర్ 2, మిగిలిన సింబయోట్స్ ఎందుకు ఎర్త్ మీదకి వచ్చాయి, వాటి గోల్ ఏంటి. నెంబర్ 3, వెనమ్ అండ్ ఈడీ సాక్రిఫైస్ చేయబోతున్నారా, చేస్తే పరిస్థితి ఏంటి. నెంబర్ 4, స్పైడర్-మ్యాన్ 4 డీటెయిల్స్. నెంబర్ 5, స్పైడర్-మ్యాన్ 4లో నల్ మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడా, ఉంటే దాన్ని వెనమ్ 3 నుండి స్పైడర్-మ్యాన్ 4 కి ఎలా కనెక్ట్ చేస్తారు, ఆ స్టోరీ ఏంటి. అండ్ మెయిన్ గా మన 3 స్పైడర్-మ్యాన్ సింబయోట్ షూట్ లో కూడా కనిపించే ఛాన్స్ ఉంది. అది ఎలా పాసిబుల్ అవుతుందని చెప్పేసి కూడా నేను ఇక్కడ చెప్తా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే దూకేద్దాం. వెనమ్ 3లో ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఈ మూవీలో జెనోఫేజెస్ అని చెప్పేసి ఈ క్రియేచర్స్ కనిపించాయి. వాటిని నల్లే పంపించున్నాడని చెప్పేసి కొద్దిగా హింట్ అనేది ఇచ్చారు. అయితే సోనీ యొక్క పూర్వ కార్యాచరణను బట్టి చూస్తే నల్ ఎలాగో చూపించారు. జస్ట్ నార్మల్ గా జెనోఫేజెస్ వచ్చి వెనమ్ ని హంట్ చేయబోతున్నాయని చెప్పేసి అనుకున్నా. కట్ చేస్తే అసలు సిలబస్ లో లేని చాప్టర్ లాగా ఈ గందరగోళానికి అవెంజర్స్ లెవెల్ థ్రెట్ అయితే వీళ్ళు పెట్టేశారు. ఈ ట్రైలర్ లో కూడా చూపించేశారు. అసలు అంత పెద్ద విలన్ ని అర్ధాంతరంగా ముగిసిపోయే ఈ యూనివర్స్ కి ఎందుకు తీసుకొచ్చారా అని చెప్పేసి నాకైతే ఒక సెకండ్ అర్థం కాల. కానీ ఇంకొంతమంది ఫ్యాన్స్ ఏమో హైప్ ని బిల్డ్ చేసుకునేసి మూవీ కోసం యాంటిసిపేట్ అవుతున్నారు. కానీ అక్కడ ఉండేది సోనీ వదినమ్మ, నమ్మొద్దు. మీరు మిస్టీరియన్ నమ్మొచ్చు కానీ సోనీని అయితే నమ్మొద్దు. ఆ విధంగా చూసుకుంటే ఈ మూవీ పైన ఆ రేంజ్ లో అయితే ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోవద్దు, పక్కా డిసప్పాయింట్ అవుతారు. మీరు ట్రైలర్ లో ఎంతైతే నల్ సీన్స్ చూసారో అంతే మూవీలో ఉంటుంది. లేదా మహా అంటే ఎక్స్ట్రాగా 2 minutes లేదా పోస్ట్ క్రెడిట్స్ లో తను చూపించచ్చు, అంతే. అయితే ఇప్పుడు ఎంసీయూలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి స్పైడర్-మ్యాన్ 4 కి దీన్ని కనెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇదైతే నల్ కి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో ఈ మల్టీవర్స్ ద్వారా స్పైడర్-మ్యాన్ 4 కి కనెక్షన్ అనేది వీళ్ళు పెట్టొచ్చు. ఈ అక్రమ సంబంధాల గురించి మళ్ళా మాట్లాడుకుందాం గానీ మెయిన్ టాపిక్ లోకి వద్దాం. అదే నల్ అయితే జెనోఫేజెస్ ని ఎర్త్ మీదకి పంపిస్తాడు కదా వెనమ్ ని హంట్ చేయమని చెప్పేసి. అసలు రీజన్ ఏంటి అని ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇందులో థీరీస్ అయితే చెప్తాను, అది కేవలం నాకు అనిపించింది మాత్రమే. బయట ఇది ఉందో లేదో కూడా నాకు తెలీదు, నాకు అనిపించింది అండ్ కన్విన్సింగ్ గా ఉందని చెప్పేసి ఇంక్లూడ్ చేశా. చెప్తా. నెంబర్ 1, నల్ సింబయోట్స్ ని డిఫరెంట్ యూనివర్స్ కి అయితే పంపించేది ఆ యూనివర్స్ లో ఉండే లైఫ్ ని ఎండ్ చేసి మొత్తం డార్క్నెస్ ని స్ప్రెడ్ చేయాలని చెప్పేసి తన మెయిన్ అజెండా. అయితే సింబయోట్స్ లో డిఫరెన్సెస్ అనేవి వచ్చి వెనమ్ లాంటి సింబయోట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ నల్ మాట అది వినకుండా యాంటీ హీరోగా మారి అందరినీ కాపాడడం అండ్ అలానే నల్లేసిన ప్లాన్ కి ఎదురెళ్ళడం నల్కైతే నచ్చదు. ఇది ఒక రీజన్ అన్నమాట నల్ వెనమ్ ని చంపడానికి. ఇంక రెండోది, మనం ఈ ట్రైలర్ లో చూసాం కదా, ఈ షార్ట్స్ లో ఇవన్నీ ఒక మెమరీస్ ఆర్ విజన్స్ లాగా ఉన్నాయి. అది నాకు తెలిసినంత వరకు నల్ యొక్క హైవ్ మైండ్ కావచ్చు. ఇందులో వెనమ్ లేపేసిన సింబయోట్స్ ని తను చూస్తూ ఉండొచ్చు. సింబయోట్స్ కే హై మైండ్ ఉన్నప్పుడు దాన్ని క్రియేట్ చేసిన బాబు లాంటి వ్యక్తి నల్ కి పక్కా దీన్ని మించిన హై మైండ్ అనేది ఉంటుంది. దాని ప్రకారం నల్ కి ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ కి సంబంధించి కొన్ని విజన్స్ అనేవి రావచ్చు. అందులో వెనమ్ విత్ ఎడీ కలిసుంటే మాత్రం పక్కా ఏదో ఒక టైంలో నల్ ని వాళ్ళైతే లేపేసే అంత ప్రమాదకరం కావచ్చు. అండ్ అలానే వెనమ్ అండ్ స్పైడర్-మ్యాన్ టీమప్ అయ్యి నల్ ని చంపే అవకాశం కూడా ఉన్నట్లు నల్ యొక్క విజన్స్ లో వచ్చుండొచ్చు. కానీ స్పైడర్-మ్యాన్ ఎలాంటి వాడో, ఎంత పవర్ఫుల్లో, తన వీక్నెస్ ఏంటి, ఇలాంటి విషయాలు నల్ కి తెలియవు. అందుకే వెనమ్ అండ్ స్పైడర్-మ్యాన్ ఎప్పటికైనా టీమప్ అయ్యి తను చంపేస్తారేమో అనే భయంతో ముందుగా వెనమ్ ని లేపేసి వెనమ్ కి ఉండే హై నాలెడ్జ్ ద్వారా స్పైడర్-మ్యాన్ ఎలాంటి వాడో తెలుసుకొని స్పైడర్-మ్యాన్ కూడా లేపేయాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేయొచ్చు. అందుకే వెనమ్ ని తను చంపడానికి జెనోఫేజెస్ అయితే ఎర్త్కి పంపించుంటాడు. ఒకవేళ వెనమ్ గాని దొరికేస్తే నెక్స్ట్ తను స్పైడర్-మ్యాన్ కోసం వస్తాడు. అదే మనం స్పైడర్-మ్యాన్ 4లో చూసే అవకాశం ఉంది. ఇది కన్విన్సింగ్ గానే ఉంది కదా. సో ఇదనమాట రీజన్స్ అనేవి.
మనకు వెనమే కాకుండా ద జ్యూరీ టీం అయితే ఇంకొన్ని సింబియోట్స్ని క్యాప్చర్ చేస్తాయి. అవి ఎర్త్కి ఎందుకు వచ్చుంటాయి అని చెప్పేసి పెద్ద డౌటే ఉంది. దానికి కూడా రీజన్ వచ్చేసరికి సేమ్ వెనం లాగే ఈ మిగిలిన సింబియోట్స్ కూడా నల్కి డిచ్చి కొట్టేసి పారిపోయి ఈ ఎర్త్కు వస్తూ ఉండొచ్చు. అంటే నల్ యొక్క బానిసత్వాన్ని తప్పించుకోవాలని చెప్పేసి వీళ్ళు పారిపోయి ఇక్కడికి వస్తూ ఉండొచ్చు. నల్ కేవలం వెనం కోసమే కాకుండా మిగిలిన సింబియోట్స్ని కూడా చంపేయడానికి ఈ జెనోవేస్ని పంపించుండొచ్చు. ఈ మధ్యలో ఈ జ్యూరీ టీం అయితే ఎర్త్ మీద సింబియోట్స్ ఉండకూడదని చెప్పేసి ఆ ల్యాండ్ అయిన సింబియోట్స్ అన్నిటిని క్యాప్చర్ చేస్తారు. అండ్ ఎర్త్ మీద మిగిలిన సింబియోట్స్ని వాళ్ళైతే తరుగుతూ ఉంటారు. అలా వీళ్ళైతే మన ఎడీ వెనకాల పడుతూ ఉంటారు. లాస్ట్కి ఎడీని పట్టేస్తారు. ఆ టైంలో జెనోవేస్ అయితే ఈ సింబియోట్స్ని వెతుక్కుంటూ ఈ ఫెసిలిటీకి అయితే వచ్చేస్తాయి. ఆ టైంలో ఎడీ మిగిలిన సింబియోట్స్ని రిలీజ్ చేసి ఈ జెనోవేస్తో ఫైట్ చేయొచ్చు అని నా అభిప్రాయం. ఈ మూవీలో వెనమ్ అండ్ ఎడీ సాక్రిఫైస్ చేస్తారా అంటే ట్రైలర్లో అలానే కనిపిస్తుంది. అదే వైపుతో ట్రైలర్ని అయితే కట్ చేశారు. ఇది వాళ్ళ చివరి డాన్సే కావచ్చు. ఉన్న థియరీ ప్రకారం ఈ పిల్లోడు పీటర్ పార్కర్ అంటున్నారు. సో దాని ప్రకారం నేను చెప్పిన ఫస్ట్ థియరీని ఇక్కడ ఇంక్లూడ్ చేసి చెప్తా. నల్ కి వచ్చిన విజన్స్ ప్రకారం వెనమ్ అండ్ స్పైడర్ మ్యాన్ కలిస్తే తనకు చావు తప్పదు. అందుకనే వెనమ్ తో పాటు పీటర్ని చంపడానికి ఈ జెనోవేస్ ఇక్కడికి వచ్చుండొచ్చు. ఇదే ప్లాట్ లో మేజర్ ట్విస్ట్. చిన్న పిల్లోడైనా సరే ఈ పీటర్ని జెనోవేస్ చంపడానికి వస్తాయి. అందుకనే ఆ టైంలో తనని కాపాడడానికి మన వెనమ్ అయితే సాక్రిఫైస్ చేసే అవకాశం ఉంది. లేదా నార్మల్గా కూడా ఆ పిల్లోడు పీటర్ కాకపోయినా ఎర్త్ని కాపాడడం కోసం వెనమ్ అండ్ ఎడీ చనిపోయే అవకాశం ఉంది. అలా అని ఇది వెనమ్కి ఎండ్ అయితే కాదు, ఇదే ఇంకొక కొత్త బిగినింగ్. అదెలా అంటారా? వెనమ్ చనిపోయే ముందు తన హై మైండ్ని ఎంసీయూలో ఉండే పీస్ ఆఫ్ వెనమ్కి తను ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే తన మెమరీస్ అనేవి మనకు ఎంసీయూలో ఈ పీస్ ఆఫ్ వెనమ్కి వచ్చేసి ఉంటాయి. ఆ విధంగా మనకు స్పైడర్ మ్యాన్ 4కి వీళ్ళైతే కనెక్ట్ చేయొచ్చు. నిజంగా ఈ థియరీ అయితే అదిరిపోయింది. ఇలా జరిగితే బాగున్నాం. ఇంకా దీని గురించి డీటెయిల్గా ఇంకొద్దిసేపులో మాట్లాడుకుందాం. స్పైడర్ మ్యాన్ 4 విషయానికి వస్తే ఈ మూవీని ఫస్ట్ గ్రౌండెడ్గానే తీయాలని చెప్పేసి అనుకున్నారు. అయితే ఈ సోనీ గురించి తెలిసిందే కదా. నో వే హోమ్ సక్సెస్ని చూసి మళ్ళీ అలానే ఈ స్పైడర్ మ్యాన్ 4తో చేసి డబ్బులు మింగాలని చెప్పేసి కంట్రీ ఐడియా అయితే వేశారు. దాని తగ్గట్టే వీళ్ళకి టయాలు కలిసి వచ్చి ఎంసీయూలో మల్టీవర్స్ జరుగుతుంది కాబట్టి అలానే డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మధ్యలో స్పైడర్ మ్యాన్ వస్తుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఎంసీయూ కూడా దీనికి ఒప్పుకోవాల్సి వచ్చింది. అలా స్పైడర్ మ్యాన్ 4 కాస్త మల్టీవర్సల్ మూవీగా మారింది. ఇంకా ఎంసీయూలో ఏమో అవెంజర్స్ డూమ్స్డే జరుగుతుంటే అందరూ ఆ ఫైట్ లో పాల్గొంటారు. అయితే ఆ ఫైట్ తో పాటు మన టామ్ బయ్యకి మాత్రం పుండు మీద కారం చల్లినట్టు స్పైడర్ మ్యాన్ కి సపరేట్ గా ఇంకో ప్రాబ్లం పెట్టారు. అదే నల్. ఈ నల్ ఏమో స్పైడర్ వర్స్ క్యారెక్టర్స్ ని చంపడానికి ఇక్కడికి వస్తాడు. ఆ విధంగా మనకు ఈ స్పైడర్ మ్యాన్ 4 ఉండబోతుంది. ఈ మూవీని షాంగ్-చి డైరెక్టర్ అయిన డస్టిన్ డానియల్ అయితే తీయబోతున్నారు. ఉన్న గందరగోళంలో ఓ పాజిటివ్ విషయం వచ్చేసరికి ఇదే. ఎందుకంటే అంతగా పరిచయం లేని హీరో అయిన షాంగ్-చిని కూడా మంచి మేకింగ్తో ఒక ఆరిజిన్ స్టోరీని అంత అద్భుతంగా ప్రజెంట్ చేశారంటే అమ్మో మామూలు విషయం కాదు. అండ్ మార్వెల్ యొక్క డౌన్ఫాల్లో కూడా మంచి సాలిడ్ మూవీని అయితే తను దింపారు. ఆయనైతే ఈ మూవీకి పర్ఫెక్ట్. తన మేకింగ్ స్టైల్ కానీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. అది స్పైడర్ మ్యాన్కి ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. వెనమ్ 3 ఆర్ ఈ క్రేవన్ ది హంటర్తో ఈ సోనీ వర్స్ని ఎండ్ చేసే టైం వచ్చినా సరే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒడ్డుకొచ్చిన చాప్కి ఫిష్ ఫుడ్ వేసి బ్రతికించాలని ట్రై చేసినట్టు ఎండ్ అయిపోతున్న ఈ యూనివర్స్ని అంత పెద్ద విలనైన నల్ని తెచ్చి ఈ యూనివర్స్లో పడేశారు. ఏంది అర్థమే కాల. తన సింపుల్గా అలా తెచ్చి ఇలా పంపించడం కన్నా కూడా ఈ జరిగిన ఘోరాల్లో వాటిని సరిగ్గా మార్చుకునే అవకాశం అనేది వీళ్ళకి వచ్చింది. అదే నల్ని స్పైడర్ మ్యాన్ 4కి కనెక్ట్ చేయడమే. ఇదిగా చేశానంటే మాత్రం పక్కాగా వీళ్ళకి జరిగిన దారుణానికి ఒక్క రవ్వ రిలీఫ్ అనేది ఈ మూవీ ఇవ్వచ్చు. అండ్ స్టోరీ వైజ్ గా చూడాలన్నా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అంటే ఆ సినిస్టర్ 6ని తెచ్చి అంత పెద్ద లెవెల్లో చూపించారు. అది పర్ఫెక్ట్ గా ఉంది. మళ్ళీ మిగిలిన స్పైడర్ మ్యాన్స్ని టీమప్ చేయాలంటే ఆ రేంజ్ కానీ దాన్ని మించి కానీ ప్రమాదం అనేది వీళ్ళకి రావాలి. అదే నల్ ఇందుకు పర్ఫెక్ట్ అవుతాడు. అండ్ ఈ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చే క్యారెక్టర్ తను. సో స్టోరీ ప్రకారం చూసుకుంటే నల్ అయితే ఈ మూవీకి పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఆ విధంగా వెనమ్ 3ని మనకు స్పైడర్ మ్యాన్ 4కి లింక్ చేయొచ్చు.
నల్ యొక్క రోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎంసీలో మనం చూసిన ఆ పీస్ ఆఫ్ సింబియోట్ కి వెనమ్ యొక్క కాన్షియస్నెస్ అనేది వస్తుంది. అది కాస్త టామ్ బోయాకి అటాచ్ అయ్యి నల్ రాబోతున్నాడని చెప్పేసి తనకు వార్నింగ్ అనేది ఇస్తుంది. సో తనని ఆపడానికి టామ్ బోయా అయితే టోబీ అండ్ ఆండ్రూని మళ్ళీ ఎంసీకి తీసుకొస్తాడు. ఇంకా అలానే ఇంకొన్ని స్పైడర్వర్స్ క్యారెక్టర్స్ కూడా ఈ టీంలో జాయిన్ అవ్వచ్చు. వీళ్ళంతా కలిసి మనకు నల్ని స్పైడర్వర్స్ అడ్వెంచర్ లాగా చూపించవచ్చు. అండ్ నాకున్న థియరీ ప్రకారం టామ్తో పాటు టోబీ అండ్ ఆండ్రూ కూడా వెనమ్తో బాండ్ అవ్వచ్చు. అదెలా అంటారా, సోనీవర్స్ లో ఎడీ చనిపోవడంతో వెనమ్ అయితే నల్ మీద విపరీతమైన కోపంతో ఉంటాడు. తన మీద రివెంజ్ కోసం కేవలం టామ్ ఒక్కడికి ఈ పవర్ వస్తే సరిపోదు, టోబీ అండ్ ఆండ్రూ కూడా ఈ పవర్ ని షేర్ చేసుకొని పవర్ఫుల్ అయ్యి ఆ నల్ ని ఎదిరించాలని చెప్పేసి తన ప్లాన్ చేసి వెనమ్ కాస్త తన సింబియోట్ ని వాళ్ళిద్దరికి కూడా షేర్ చేయొచ్చు. ఆ విధంగా ఈ ముగ్గురు బ్లాక్ సూట్ లో మనకు కనిపించవచ్చు. ఇంకా వీళ్ళతో పాటు మిగిలిన స్పైడర్వర్స్ క్యారెక్టర్స్ కూడా నల్ ని ఎదుర్కోబోతున్నారు. ఇంకా ఈ మూవీలో అయితే నల్ చనిపోవచ్చు లేదా దాదాపు ఓడిపోవచ్చు. ఆ టైంలో లాస్ట్ కి డాక్టర్ డూమ్ తనకి వచ్చేసి సీక్రెట్ వార్స్ లో మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలాగా చేస్తే మాత్రం మూవీ అయితే ఒక రేంజ్కి వెళ్తుంది. అది సంగతి. మీకున్న డౌట్స్ కి చాలా వరకు ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నా. దీనిపైన మీరే అనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి. అండ్ పక్కాగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ని ఇవ్వండి. థ్యాంక్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.